ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు కావాలి. పీకల్లోతు మునిగినప్పుడు గట్టెక్కించేవాడు కావాలి. సవాళ్లు ఎదురైనప్పుడు అధిగమించేవాడు కావాలి. సంక్షోభాలు ఎదురైతే సవారీ చేసేవాడు కావాలి. ఈ సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముడితే వంటి చేత్తో ఎదుర్కొనే కార్యసాధకుడు కావాలి. ఏపీ ప్రజలు ఆ పనే చేశారు. జగన్ దుష్ట పాలనలో అభివృద్ధికి దూరంగా అరాచకానికి అడ్డాగా మారిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటూ చంద్రబాబుకు పగ్గాలు అప్పగించారు. దగాపడిన రాష్ట్రానికి ఓ దారి చూపాలని అధికారం కట్టబెట్టారు. ఇప్పుడే కాదు, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రజలకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు చంద్రబాబు నాయుడు. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వ్యక్తులు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం. నిర్మిస్తున్న రాజధాని శాశ్వతం. మనం చేపట్టిన పోలవరం శాశ్వతం. ఇక్కడ ప్రజానీకం శాశ్వతం. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఇది 2019 ఎన్నికల్లో ఆయన శిరస్సు వంచి ప్రజలందరికీ చెప్పిన మాట. కాని ఆయన చెప్పిన మాటలు జనం తేలికగా తీసుకున్నారు. మేకతోలు కప్పుకున్న తోడేలు రూపంలో ఉన్న జగన్ ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే అవకాశమిచ్చారు. ఇప్పుడు అదే తోడేలు మూతికి నెత్తురు అంటించుకుని వచ్చి ఇంకో ఛాన్స్ అని దీనంగా అడిగింది. జనం ఒకరివైపు ఒకరు చూసుకుంటే ఒళ్లంతా ఆ తోడేలు చేసిన గాయాలే. అందుకే జనం ఆ తోడేలును తరిమేశారు. అది చేసిన గాయాలకు కాస్త మందురాసి బతుకుదెరువు చూపించేవారి కోసం వెతికారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఈ వయసులోనూ ఏదైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడే మనస్తత్వం, ఎవరూ దెబ్బతీయలేని ఆత్మస్థైర్యం, వీటన్నింటికీ మించి రాష్ట్రాభివృద్ధిపై స్పష్టమైన విజన్, ఇవన్నీ ప్రజలు చంద్రబాబు వైపు చూసేలా చేశాయి. రాష్ట్రాభివృద్ధి తప్ప మరో ధ్యాస లేని చంద్రబాబు 5 ఏళ్లలో రాష్ట్రం కోల్పోయిందేంటో ప్రజలకు విడమర్చి చెప్పడంలో సఫలీకృతులయ్యారు. విజనరీ, ప్రిజనరీ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రం నెత్తిన అప్పుల నిప్పులు పోసి, అభివృద్ధికి పాతరేసి, అంతులేని అరాచకాలకు తెరతీసి, జగన్ సృష్టించిన సంక్షోభాలను జనంలోకి తీసుకెళ్లారు. ఉద్యోగులకు 1వ తేదీ జీతాల్లేవు, చెప్పుకోడానికి రాజధాని లేదు, తిరగడానికి సరైన రోడ్లు లేవు. మొత్తంగా జనం తమ భవిష్యత్తును ఊహించుకోవడానికే భయపడ్డారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తును, తమ భద్రతను చంద్రబాబుకు అప్పగించారు. మళ్లీ రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేసే సత్తా ఉన్న చంద్రబాబుకే పట్టం కట్టారు. చంద్రబాబు కూడా ఎన్నికల్లో ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేశారు. జగన్ హామీల అమల్లోని మోసాలను ఎండగడుతూనే అధికారంలోకొస్తే తామేం చేస్తామో స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల నాటికి 1,25,000 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర అప్పును జగన్ 12 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. దానితో సంపద సృష్టించే పనులేవీ చేయలేదని, తాము అధికారంలోకొస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారన్నది జగన్ ముఠా ప్రధానంగా చేసిన ప్రచారం. దాన్ని సూపర్ 6తో తిప్పికొట్టారు చంద్రబాబు. మహిళల వంటింటి కష్టాలకు చెక్ పెట్టేలా ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు పథకాలతో చంద్రన్నే కావాలని ఆడపడుచులు తీర్మానించుకున్నారు. జగన్ ఇంట్లో ఒక్కరికి అమ్మఒడిస్తే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా 15,000 ఇస్తామన్న హామీ కూడా చంద్రబాబు వైపు మొగ్గేలా చేసింది. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అనేసరికి రైట్ అన్నారు. రైతు భరోసా పేరుతో జగన్ ఏటా 7,500 మాత్రమే విధిలిస్తుంటే, అన్నదాతకు చేయూత పేరుతో తాము 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ అంటూ జగన్ చేతిలో మోసపోయిన యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగ కల్పన హామీలు భరోసా కల్పించాయి. మెగా డిఎస్సీపైనే మొదటి సంతకం చేస్తానని మాటిచ్చారు. ఇలా ప్రతి హామీకి ష్యూరిటీ ఇస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన బాబుకు జనం జై కొట్టారు. సూపర్ 6 దెబ్బకు జగన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు.
జగన్ తెచ్చిన భూ హక్కు చట్టం వల్ల కలిగే ప్రమాద తీవ్రతను పసిగట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా చంద్రబాబుకు కలిసొస్తోంది. అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన భూ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ఇచ్చిన భరోసాను జనం నమ్మారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అరాచకంపై అధికార పార్టీకి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. జగన్ మళ్లీ వస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేయగలిగారు. భూములు కాజేసే బకాసురుల కన్నా రక్షణ కల్పించే బాబే కావాలని జనం అనుకున్నారు. సామాజిక పింఛన్ల విషయంలో జగన్ చేసిన మోసం జనాన్ని చంద్రబాబు వైపు మళ్లేలా చేసింది. పింఛన్ను 3,000కు పెంచేందుకు జగన్ 5 ఏళ్ల సమయం తీసుకున్నారనే విషయాన్ని చంద్రబాబు ప్రజలకు వివరించారు. తెలుగుదేశాన్ని గెలిపిస్తే పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంచుతామని ప్రకటించారు. అయితే ఇదంతా మోసగించేందుకేనని జగన్ ఎంత మొత్తుకున్నా 2014లో ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన చంద్రబాబు అనుభవాన్ని చూసి ఓటర్లు ఆదరించారు. ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేస్తానన్న హామీతో ఆరోగ్య భద్రత కూడా దక్కుతుందని ప్రజలు నమ్మారు. పేదలకు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల్ని ఆకర్షించారు. నిజానికి జగన్ చేసిన పాపాలే చంద్రబాబు విజయానికి మెట్లుగా పనిచేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై 5 ఏళ్లలో విచ్చలవిడిగా దాడులు జరిగాయి. వారికి రక్షణ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించేలా చట్టం తెస్తామన్నారు. ఇక జగన్ నిర్వీర్యం చేసిన వివిధ కార్పొరేషన్లకు మళ్లీ పునరుజ్జీవం పోస్తామని, ఆదరణ పథకం ద్వారా బీసీలకు పనిముట్లు అందజేస్తామని కొండంత భరోసా ఇచ్చారు. వైకాపా ఇసుకాసురుల్ని బంధించి మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో ప్రకటించడం భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి కొండంత భరోసానిచ్చింది. ఇక వాలంటీర్లను జగన్ సొంత సైన్యంలా మలుచుకుని అరాచకాలు సృష్టిస్తే వాళ్లతోనే అద్భుతాలు చేయిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన వాలంటీర్లలో పెను మార్పునకు దారితీసింది. తెలుగుదేశం అధికారంలోకొస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాలంటీర్లకు ఇప్పుడిస్తున్న 5,000 వేతనాన్ని 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తద్వారా వాలంటీర్ల ఓట్లు ఆకర్షించారు. జగన్కు పెద్ద షాక్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికల్లో తన విజయానికి దోహదపడుతుందనుకున్న ఏ ఒక్క అంశాన్ని చంద్రబాబు వదులుకోలేదు. 5 ఏళ్లలో జగన్ చేసిన నష్టాన్ని వివరించడంలో ఏ ఒక్క వేదికను వదలలేదు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే సమర్థతకు పట్టం కట్టాలని భావించిన ప్రజలు భారీ ఆధిక్యంతో చంద్రబాబును ఆశీర్వదించారు.